హాయ్ గైస్, దిస్ ఈజ్ సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బిట్టు బాబాయ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆన్ చేసుకోండి. అలాగైతేనే మన వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. మన ఛానల్లో బ్లాగ్స్, షార్ట్స్ ఇలా అన్ని రకాల వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాం. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. భక్త, నీ భక్తికి మెచ్చిన నీకు ఏ వరం కావాలో కోరుకోనైనా. ఎవరబ్బా వాయిస్ వినిపిస్తుంది, మనిషి కనిపించట్లేదు? ఎవరన్నా చుట్టుపక్కల ఉంటే చెప్పండి. ఏమైనా ప్రాంక్ చేయాలని ట్రై చేశారో? నేను అసలే ప్రాంక్ దొరకను. దొరికారనుకో కొట్టేస్తా ఇప్పుడు. ఎవరైనా ఉంటే చెప్పండి. నేనే భక్త, నీ గణపయ్య. కొంచెం లెఫ్ట్కి తిరుగుతున్నాయి, ఇంకొంచెం అంతలా కాదు, కొంచెం రైట్ తీసుకోమల్లా. నేనే ఎదురుగా ఉన్నానుక. స్వామి నిజంగానే వచ్చాడంటావా? ఏమో, నేను నమ్మను స్వామి. మీరు ఎక్కడేస్తారు? పిచ్చోని చేయొద్దు స్వామి, నేను నమ్మను. సో టెస్ట్ చేద్దాం ఏదైనా. ఒకసారి మాట్లాడు స్వామి, చూస్తాను. భక్త, నన్నే నువ్వు నమ్మకపోతే ఎలా? ఎంతోమంది భక్తులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే నీ అప్లికేషన్ నాకు 10వ ఏట పెట్టుకుంటే ఇప్పుడు నీ ముందుకు వచ్చాను నాయన, అది గుర్తించు. నిజంగానే వచ్చేసాడు స్వామి. నన్ను కొంచెం క్షమించు స్వామి, గుర్తుపట్టలేకపోయాను. నువ్వే కాదు నాయన, అందరూ మర్చిపోయారు. వాళ్ళకే నేను గుర్తున్నట్టయితే తాగిన మండపంలోకి ఎలా వస్తారు? అలా అనకు. అలాగే డీజే సాంగ్లు పెట్టుకుని ఎలా గంతులేస్తారు? నాకు భజనలు చేయడమే మర్చిపోయారు. ఏదో ఒక మెమరీ కార్డు పెట్టేసి వదిలేస్తున్నారు. అది ఎంత సౌండ్ వస్తుంది, నా చెవులు ఎంత బిగ్గరగా ఆ అరుపులకు తట్టుకోలేకపోతున్నాయో వాళ్ళు పట్టించుకోవట్లేదు నాయన. యూత్ స్వామి, వదిలేయండి. నాకు కావాల్సింది పెద్ద పెద్ద సౌండ్లతో కూడిన సౌండ్స్ కాదు నాయన. నాకు భక్తితో ఒక పువ్వును సమర్పించినా చాలు. వేరే వాళ్ళకు సహాయం చేసి మీరు సంతోషపడితే ఆ సంతోషంలో నేను మీకు ఇంకా ఎక్కువగా దాసోహం అవుతాను. అది మీరు గుర్తించాలి. కానీ అది గుర్తించకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా నన్ను కొలుస్తూ ఉంటారు. మీకు కావాల్సింది మీ కోరికను నా కోరికలు తీర్చడమే అనుకున్నట్టయితే అది మీ స్వార్థం అవుతుంది. మీరు ఇతరులకు సాయం చేస్తూ కోరినప్పుడే మీకు అది తప్పకుండా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఇతరులకు సాయం చేస్తూ మంచిని కోరుకున్నట్లయితే మీకు మంచే జరుగుతుంది. మీరు ఏదైతే ఇతరులకు కావాలి అనుకుంటారో అదే మీకు సిద్ధిస్తుంది. కాబట్టి ఎప్పుడు చేసిన ఈ కార్యం చేసిన అలాగే గుర్తుంచుకొని చేయండి నాయన. ఇప్పుడు నీకేం కావాలో కోరుకోనైనా, నీ వంతు వచ్చింది కదా. చెప్పాను కదా నాయన, ఆల్రెడీ పక్కోళ్ళ సాయాన్ని పక్కోళ్ళ బాగును కోరుకుంటే నీకు మంచి జరుగుతుందని. నీకు నువ్వే మళ్ళీ స్వార్థంగా ఆలోచిస్తున్నావే. ఇక సెలవు, బాయ్ బాయ్, టాటా. భక్త, ఇక నీ నడవడికపైనే నేను ఫ్యూచర్లో నీ కోరికలను తీరుస్తా. ఇక సెలవు, బాయ్ బాయ్, టాటా, బిర్లా.
ఇక దీని నుంచి బయటకు వచ్చి నా ప్రతిమలను మీరు ఏ విధంగా పెట్టారో, ఏ విధంగా ఊరేగిస్తారో మీరే చూసేయండి. ఈ మండపంలోని నా విగ్రహానికి ఆర్కెస్ట్రా పెట్టి మరి చెవులు చిల్లుమనిపించారు. అలాగే ఇక్కడ పెద్ద విగ్రహం నెలకొల్పి అందరూ నృత్యం చేసేది నా సాంగ్కి కాకుండా వేరే సాంగ్కి నృత్యం చేస్తూ ఉన్నారు. ఇలా బాక్సులు పెట్టేసి ఫుల్ సౌండ్స్ పెట్టేసి నాకు వీళ్ళు భజన చేస్తూ ఉన్నారు. నాకు కావాల్సింది ఇలా కాదు, శ్రద్ధాశక్తులతో మీరు నాకు పూజ చేస్తే నేను మీకు వరాలను కురిపిస్తాను. కానీ ఇలా పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టుకుంటూ పెద్ద మొత్తంలో మీరు సౌండ్స్ పెడతా ఉంటే నేను భూమి మీదకి రావడానికి భయపడాల్సి వస్తుంది. ఇకనైనా మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని నా యొక్క పూజలకు పాల్గొంటారని అనుకుంటున్నాను. ఇక డీజేలు మిగతా సౌండ్స్ గురించి చెప్పనక్కర్లేదు, అవి చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా వాటి గురించి చెప్పడం ఎందుకు, చూపిస్తా పోతండి ఎలా ఉంటాయో. ఆ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆన్ చేసుకోండి. అలాగైతేనే మీకు నోటిఫికేషన్స్ మా వీడియోలు మీకు ఫోన్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.